డెసిమల్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఫస్ట్ డెసిమల్లో ఉన్నది ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎలా రాయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి. ఏంటిది అది? 18.956 తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. ఫస్ట్ డెసిమల్స్ని ఫ్రాక్షన్లోకి మార్చడంలో ఫస్ట్ ఒకసారి చూద్దాం. డెసిమల్స్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0.6 ఉందనుకుందాం. దీనికి ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 6 పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ కింద పెట్టుకోండి. అంటే 6/10 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? 0.75 ఉందనుకోండి. 0.75. ఇప్పుడు దీన్ని ఎట్లా రాయాలంటే, ఇప్పుడు ఉన్న నెంబర్ రాయండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత? అన్ని జీరోస్ పెట్టుకోండి. అంటే 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100. ఇట్లా డెసిమల్ పాయింట్స్లో ఉన్నది ఫ్రాక్షన్స్లోకి మార్చాలంటే ఇలా. ఫర్ సపోజ్ ఫ్రాక్షన్లో ఉన్నది డెసిమల్ పాయింట్కి మార్దాం అనుకుందాం. అంటే 23/100 తీసుకోండి. 23/100 అంటే ఇప్పుడు ఇదేంటి? 2 జీరోస్ ఉన్నాయి కిందే కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉండాలి. అంటే పైన కూడా 2 నెంబర్సే ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత ఎంత పెట్టండి? 23 పెట్టండి. 0.23. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబరు 6/100 తీసుకోండి. 6/100. ఇప్పుడు పైన ఒకటే నెంబర్ ఉంది కానీ కింద 2 జీరోస్ ఉన్నాయి. పాయింట్ తర్వాత ఎంత ఉండాలి? 2 నెంబర్స్ ఉండాలి కాబట్టి 0 పెట్టుకొని 6 పెట్టుకోండి. అంటే 0.06 అన్నమాట. ఇది పాయింట్స్ ఉన్నది ఫ్రాక్షన్లోకి మార్చడం, అంటే డెసిమల్ పాయింట్స్ ఉన్నది ఫ్రాక్షన్లోకి మార్చడం, ఫ్రాక్షన్ని డెసిమల్లోకి మార్చడం అన్నమాట. ఇది ఇప్పుడు ఈ నెంబర్ని ఏమనుకున్నాం? ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలనుకున్నాం. ఇదేమో మామూలుగానే నెంబరు, ఇది డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 18ని నార్మల్గానే రాసేయాలి. అంటే 18 ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి అంటే 10 + 8. ఇది 18 ఎక్స్పాండెడ్ ఫామ్ కదా, అది అట్లాగే ఉండని. ఇప్పుడు డెసిమల్ది స్టార్ట్ చేయండి. ప్లస్ పాయింట్ తర్వాత ఉంది కదా, అంటే 9/10 రాయాలి. అంటే ఇక్కడ 0.6 అంటే ఏం రాసాం? 6/10 కదా. ఇప్పుడు 0.9 కదా, ఇది 0.9 అంటే 9/10 రాయాలి. ప్లస్ ఇప్పుడు ఇది పాయింట్ తర్వాత సెకండ్ నెంబర్ కాబట్టి 5 ఎంత రాయాలి? 100 రాయాలి. ప్లస్ మళ్ళీ పాయింట్ తర్వాత థర్డ్ నెంబర్ కాబట్టి 6/1000 రాయాలి. ఇదన్నమాట ఎక్స్పాండెడ్ ఫామ్. మామూలు నెంబర్స్ ఎక్స్పాండెడ్ ఫామ్కి డెసిమల్ ఎక్స్పాండెడ్ ఫామ్కి ఇది తేడా. ఇప్పుడు ఇదేంటంటే పాయింట్ తర్వాత ప్రతి నెంబర్ ఏంటిదంటే 9/10, 5/100, 6/1000 ఇట్లా అనమాట. ఇది పెరుగుకుంటూ పోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక నెంబర్ చూద్దాం. ఇంకొక నెంబర్ ఏంటిదంటే 402.05 తీసుకుందాం. 402 అనేది మామూలు నెంబరే కాబట్టి దీన్ని మామూలుగా ఎక్స్పాండెడ్ చేసేయండి. అంటే 400 + 2 + 0 + 2. ఇది వన్స్ ప్లేస్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు డెసిమల్ పాయింట్స్కి రండి. 0 ఉంది కాబట్టి 0/ఎనీథింగ్ అయినా 0నే. సో ఇదేంటిది? పాయింట్ తర్వాత సెకండ్ ప్లేస్ కాబట్టి 5/100 వస్తుంది అన్నమాట. ఇట్లా ఇంకొక నెంబర్ తీసుకోండి. 59.003 తీసుకోండి. ఇది కూడా సేమ్ 50 + 9 ప్లస్ ఇది 0నే, ఇది 0నే. సో రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాయింట్ తర్వాత 003 అంటే 3/1000. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ అన్నమాట. 3/1000. ఇది డెసిమల్ ఎక్స్పాండెడ్ ఫామ్ అన్నమాట.